Hello students, welcome to Sandy Academy of Mathematics YouTube channel. ఎగ్జామ్ యూట్యూబ్ ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఓకేనా? సో లాస్ట్ వీడియోలో మనం టెట్కమ్ టీఆర్టీలో భాగంగా 2018 నోటిఫికేషన్లో వచ్చినటువంటి ఎస్జిటి పేపర్స్ యొక్క అనాలిసిస్లోని 27వ తారీఖున జరిగిన ఎగ్జామ్ సెషన్ 2లోని కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇక లాస్ట్ పార్ట్ ఇందులో అంటే చివరి 5 క్వశ్చన్స్ని నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? సో ముందు వీడియోలో అన్ని ఎలా వీళ్ళు నేర్చుకున్నారో అలాగే ఈ వీడియోని కూడా పూర్తిగా వాచ్ చేసి ఇందులో కాన్సెప్ట్ మరలా నేర్చుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. A curved surface area of a cylinder is 1760 square centimeters and its volume is 12320 cubic centimeters. Then its height is ఒక స్థూపాకార వస్తువు యొక్క ప్రక్కతల వైశాల్యము 1760 చదరపు సెంటీమీటర్లు మరియు దాని ఘన పరిమాణము 12320 ఘనపు సెంటీమీటర్లు అయిన దాని ఎత్తు ఎంత? గుర్తుపెట్టుకోండి, నేను రౌండ్ చేస్తున్నవి మీరు యూజ్ చేయాల్సింది వాళ్ళు అడుగుతున్నవి. సో నీకు స్థూపాకార వస్తువు అనగానే గుర్తు రావాలి సిలిండర్. సో దీనికి కొంత హైట్ ఉంటుంది, ఓకే, కొంత రేడియస్ ఉంటుంది, కొంత వ్యాసార్థం కూడా ఉంటుంది. ఓకేనా? ఈ పైన ఉన్న వాటిని భూతలాలు అంటారు, ఈ సైడ్ ఉన్న వాటిని ప్రక్కతలాలు అంటారు. తలాలు దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. ఈ ప్రక్కతల వైశాల్యానికి సూత్రం 2πRh. దీన్ని 1760 అన్నారు. ఈక్వల్ టు πr²h. సో ఇది మనకు 12320. ఓకే, సో నేను అడుగుతుంది హెచ్ అంటున్నాను. ఓకే, సో హెచ్ కావాలంటే అడ్డుగా ఉన్నది ఆర్. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ r² ఉంది, ఇక్కడ r ఉంది. కాబట్టి సింపుల్గా ఏం చేస్తానంటే 1/2 అని వేస్తున్నాను. అంటే 2πRh ని స్క్వేర్ చేస్తున్నాను. 2πRh by πr²h that equal to 1760 into 1760 by 12320. సో ఇప్పుడు చూసుకోండి, హెచ్ క్యాన్సిల్, ఆర్ ఇంటూ r² క్యాన్సిల్, పై క్యాన్సిల్. ఇంకేం మిగిలింది చూడండి, 4πh మాత్రమే మిగిలింది. 4πh మాత్రమే మిగిలి ఉన్నది. ఓకేనా? సో దట్ ఈక్వల్ టు ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? 0 క్యాన్సిల్. 11 టేబుల్ ఇందులో 16 టైమ్స్, ఇందులో 112 టైమ్స్ అయ్యింది. నెక్స్ట్ ఈ 7 ఈ 16 ఇందులో 7 టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇంకేం మిగిలింది చూడు, ఇక్కడ 1760/7 అనేది మిగిలింది. సో 4 ఇంటూ పై అంటే 22/7h దట్ ఈక్వల్ టు 1760/7. 7 క్యాన్సిల్ అయిపోతుంది. సో h ఈక్వల్ టు 1760/4 ఇంటూ 22. సో క్యాన్సిల్ చేస్తే 20 వస్తుంది. సో ఎత్తు ఎంత అండి? 20. చాలా మంది ఏం చేస్తారంటే మళ్ళీ r ఈక్వల్ టు 1760 సంథింగ్ అని తీసుకొచ్చి ఇందులో ప్రతిక్షేపిస్తారు సెకండ్లో. ఆ పనిని చేయకండి, డైరెక్ట్గా మీకు తెలిసిపోతుంది. సెకండ్ ఈక్వేషన్లో r² ఉంది కాబట్టి మొదటి ఈక్వేషన్లో r² రావాలి. కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి రెండింటిలో r² డివైడ్ చేశారు, ఎలిమినేట్ అయిపోతుంది. ఓకేనా? సో మన ఆన్సర్ ఎంత అండి? H20. సో మీరు గమనించారా క్యాలిక్యులేషన్ ఎంత పెద్దగా ఉంటుందో? సో కొన్నిసార్లు డెప్త్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు, మీరు ఈజీగా ఇస్తారని మాత్రం అనుకోకండి. ఓకేనా? అది టెట్కమ్ టీఆర్టీ అయినా డిఎస్సి అయినా. ఓకే, సో తరువాత చూసుకుంటే రేఖాగణితంకు సంబంధించిన ప్రశ్న చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ ఈక్వల్ టు 40 degrees, యాంగిల్ ఏ ఈక్వల్ టు 40 degrees, యాంగిల్ బిఓ అండ్ సిఓ ఆర్ ద బైసెక్టార్స్ ఆఫ్, ఓకేనా, యాంగులర్ బైసెక్టార్స్ ఆఫ్ బి అండ్ సి రెస్పెక్టివ్లీ. దెన్ యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు, త్రిభుజం ఏబిసిలో యాంగిల్ ఏ ఈక్వల్ టు 40 degrees, బిఓ మరియు సిఓలు వరుసగా యాంగిల్ బి మరియు యాంగిల్ సిల కోణ సమద్విఖండన రేఖ అయిన
యాంగిల్ బిఓసికి సమానమైనది ఏమిటి అంటున్నారు. ఓకే, సో ఇది త్రిభుజ కేంద్రాలలో ఉన్నటువంటి అంతర కేంద్రముకు సంబంధించిన డేటా అండి. ఓకేనా, సో ఇలా చూడండి. ఓకే, అంతర్ కేంద్రము అంటే మీరు గుర్తుపెట్టుకోండి, అంతర కేంద్రము అంటే ఏంటంటే మూడు కోణాల అంతర సమద్విఖండన రేఖల మిలిత బిందువు ఇంటర్సెక్షన్ ఆఫ్ త్రీ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టార్స్ ఆఫ్ ట్రయాంగిల్. సో ఏ యొక్క కోణాన్ని సగం చేసేది, బి యొక్క కోణాన్ని సగం చేసేది, సి యొక్క కోణాన్ని సగం చేసేది. అంటే ఇక్కడ ఆల్ఫా ఉందనుకో, ఇక్కడ కూడా ఆల్ఫాయే. ఇటు బీటా ఉందనుకో, ఇటు కూడా బీటాయే. ఇటు గామా ఉందనుకోండి, ఇటు కూడా గామాయే చేస్తుంది. సో ఈ ప్లేస్ ని ఇన్ సెంటర్ అంటారు. అయితే ఇక్కడ కరెక్ట్గా చూడండి, ఈ ప్రాంతంలో యాంగిల్ ఎంత సార్, మీకు డౌట్ రావచ్చు. అలాగే ఈ సైడ్ యాంగిల్ ఎంత సార్, ఈ సైడ్ యాంగిల్ ఎంత అని అడగవచ్చు. సో ఈ డేటా అనేది ఎప్పుడు కూడా పెట్టుకోండి. దీనికి కరెస్పాండింగ్ ఎదురుగా ఉన్న కోణం ఎంత, ఏ కోణమే కదా, ఆ ఏ కోణమునకు సగము కన్నా 90 ఎక్కువ ఉంటుంది అంతే గుర్తు. θ ఈక్వల్ టు 90 ప్లస్ a/2. దాని ప్రూఫ్ ఇప్పుడు అక్కర్లేదు, అది తెలియాలంటే మీరు వృత్తానికి వెళ్ళిపోవాలి, ఆ వృత్తం ఆధారంగా చెప్పాలి. కాబట్టి నేను ఇప్పుడు అదేమీ మాట్లాడలేదు, జస్ట్ ఓన్లీ θ ఈక్వల్ టు 90 ప్లస్ a/2 అని చెప్పేస్తున్నా. సో నేను అడుగుతుంటే కూడా ఇదే కదా బిఓసి అని అడుగుతున్నారు. ఓకేనా, సో బిఓసి అంటే ఇదిగో ఇక్కడ కోణం, ఈ కోణం కరెక్ట్గా దీనికి ఎదురుగుండే భుజం ఏంటి, అదే శీర్షం ఏ, అక్కడ కోణంలో సగానికన్నా 90 ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఆన్సర్ 90 ప్లస్ ఏ అంటే 40/2 అన్నమాట. సో 90 ప్లస్ 20 దట్ ఈక్వల్ టు 110 డిగ్రీస్. సో మన ఆన్సర్ ఆప్షన్ 3 అన్నమాట. ఓకేనా, సో గుర్తు పెట్టుకోండి, అంతర కేంద్రము మరియు అంతర్వృత్తము. ఓకే, సో ఇన్ డెప్త్ గా మీకు అంతర్వృత్తం టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. సో ఎలాగా రికార్డింగ్ వీడియోస్ లో మనకి రేఖాగణితం అనేది ఉంది. ఒకవేళ మీరు ఎక్కడన్నా దాన్ని తీసుకున్నట్లయితే అక్కడ ఈ అంతర్కేంద్రం గురించి కొంత డెప్త్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం నేను జస్ట్ అసలు ఏంటి నిర్వచనం, ఈ లెక్క ఎంత ఉపయోగమో చెప్తున్నాను. ఓకేనా, సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఓకే, నెక్స్ట్ సమలంబ చతుర్భుజము అంటే ట్రిపీజియం యొక్క సమాంతర భుజాల కొలతలు వరుసగా 9 సెంటీమీటర్లు మరియు 7 సెంటీమీటర్లు, వాటి మధ్య లంబ దూరము 6 సెంటీమీటర్లు అయిన దాని వైశాల్యం ఎంత? The parallel sides of a trapezium are 9 centimeters and 7 centimeters long, and the distance between them is 6 centimeters. Then the area of trapezium is అంటున్నారు. ఓకేనా, ఇదిగోండి ట్రిపీజియం సమలంబ చతుర్భుజము ఏబి. ఓకేనా, ఇవి ప్యారలల్ సైడ్స్. ఓకే, వీటి కొలతలు ఇది 7 సెంటీమీటర్స్, ఇది 9 సెంటీమీటర్స్. వీటి మధ్య లంబ దూరం అంటే హెచ్. ఓకేనా, దీని కొలత ఎంత అంట 6 అన్నమాట. సో మన దగ్గర ఆల్రెడీ సూత్రం ఉన్నది. ఓకేనా, సో మనకి ఎప్పుడైనా సరే సమాంతర భుజాలు ఇచ్చి వాటి మధ్య లంబ దూరం ఇస్తే వైశాల్యం సూత్రం ½ ఇంటూ హెచ్ ఇంటూ సమాంతర భుజాల మొత్తము, పొడవుల మొత్తము సూత్రం. ఓకే, సో ½ ఇంటూ హెచ్ 6 డైరెక్ట్ ఫార్ములా. ఓకేనా, 9 ప్లస్ 7, 2 ఇందులో 3 టైమ్స్ అనుకుంటే 3 ఇంటూ 16 దట్ ఈక్వల్ టు 48. సో మన ఆన్సర్ ఆప్షన్ 4 48 అర్థమవుతుందండి. ఓకేనా, సో డైరెక్ట్ సూత్రమే ఇచ్చేసారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను. ట్రెపీజియం వైశాల్యం మీరు ఆల్రెడీ బట్టి ఉంటారు కాబట్టి నేను నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతాను. ఓకే, తర్వాత చూడండి, ఇది కూడా సేమ్ ప్యాటర్న్. ABCD is a quadrilateral and its length of diagonal is equal to 10 centimeters. If the length of perpendicular from B and D on AC be 5 centimeters and 6 centimeters respectively, then its area will be అంటున్నారు. ABCD చతుర్భుజంలో కర్ణము 10 సెంటీమీటర్లు మరియు AC శీర్షములు B మరియు D నుండి గీచిన లంబములు 5 సెంటీమీటర్లు మరియు 6 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత? ఇదిగోండి, ఇది కర్ణము. ఓకే, కర్ణము AC అంటే ఇది 10 సెంటీమీటర్లు. దాని ఎదుటి శీర్షంలో దిగిన దీని నుంచి గీచిన లంబం 5,
ఓకేనా. నెక్స్ట్ డి నుంచి గీచిన లంబం ఇదిగో ఇలా పెట్టాను, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వండి డయాగ్రామ్ చూసి. ఇది 6 సెంటీమీటర్లు. ఓకేనా. సో మనకి ఎలా పోలుస్తారంటే డయాగోనల్ కర్ణము 10 అనుకుంటారు. వీటిని H1 ఒక ఎత్తు 5, ఇంకోటి H2 6 అంటారు. ట్రిపీజియంకి ఎలాగైతే సూత్రం వాడతారు ఇక్కడ కూడా అదే సూత్రం, కొంచెం రాయడం తేడా అవుతుంది. హాఫ్ ఇంటూ కర్ణము డి అక్కడ లంబ దూరం అన్నాం ఇంటూ H1 ప్లస్ H2 లంబాల మొత్తము అంటాం. సో హాఫ్ ఇంటూ 10 ఇంటూ 5 ప్లస్ 6 అన్నమాట. డైరెక్ట్ ఫార్ములా లెక్కలేనండి. హాఫ్ ఇంటూ 10 ఇంటూ 11 దట్ ఈక్వల్ టు 55 స్క్వేర్ సెంటీమీటర్స్. అర్థమవుతుందా. సో సేమ్ ఫార్ములాని ట్రెపీజియంకి వాడతాము. అదే విధంగా క్వాడ్రిలేటరల్ అంటే ఒక రెగ్యులర్ షేప్ ఉండదు చతుర్భుజం ఫస్ట్ తర్వాత మనం ఓకేనా కరెక్ట్ గా ఉండే చతుర్భుజం గురించి మనం మాట్లాడతాం అనమాట. అంటే చతురస్రం దీర్ఘ చతురస్రం ఇవి ఉంటాయి కదా, కరెక్ట్ ఆర్డర్ లో ఉంటాయి కదా, వాటి గురించి తర్వాత మాట్లాడతాం. సో ఫస్ట్ నిర్దిష్ట ఆకృతి లేనివి అనేవి ఇలా మాట్లాడతాం. తర్వాత ప్లేన్ కరెక్ట్ గా ఉండే ప్లేన్ కోసం, ఫ్లాట్ గా ఉండే వాటి కోసం మాట్లాడినప్పుడు మనకు చతురస్రము, దీర్ఘ చతురస్రము, రాంబస్ ఇవన్నీ అప్పుడు వస్తాయి అనమాట. ట్రెపీజియం కానీ ప్యారలలోగ్రామ్ కానీ అవి వస్తాయి అనమాట. ఫస్ట్ అసలు ఒక నిర్దిష్ట ఆకృతి లేని అని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే హాఫ్ ఇంటూ కర్ణము ఇంటూ లంబాల మొత్తము అనేది సూత్రంగా వస్తుంది. ఓకేనా. ఓకే ఇక చివరిగా చూసుకుంటే ఓకే ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ the circumference of a circle is 22 centimeters. Then area of the semicircle అంటాం. ఏరియా ఆఫ్ ద సెమీసర్కిల్ వృత్త పరిధి 22 సెంటీమీటర్లు అయితే 22 సెంటీమీటర్లు అయితే దాని అర్ధ వృత్త వైశాల్యం ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా. సో మామూలుగా అర్ధవృత్త వైశాల్యము వృత్త వైశాల్యంలో సగమే ఉంటుంది. అంటే వృత్త వైశాల్యము బై 2 అన్నమాట. వృత్త వైశాల్యం బై 2 అంటే నీకు 5r² లేదా a/2 అని రావాలి. ఓకే కానీ నీకు ఇక్కడ వృత్త వైశాల్యాన్ని కట్టాలి అంటే మరి వ్యాసార్థం ఇచ్చారా, ఇవ్వలేదు. ఏమి ఇచ్చారు చూడు, c ఇచ్చారు. సో c ఈక్వల్ టు 2πr అంటావా, అంతేనా. c² ఎలా రాయొచ్చు, 4π² r² అని రాయొచ్చా. సో దీన్ని c² ఈక్వల్ టు 4π ఇంటూ πr² గా రాస్తాను. ఓకేనా. సో మామూలుగా వృత్త వైశాల్యం ఇదే కదా సూత్రం. ఓకే సో ఈ πr² స్థానంలో ఏ రాయొచ్చా. ఓకే సో c² ఈక్వల్ టు 4π a అయింది. సో దానికి a ఈక్వల్ టు c²/4 అయినా ఇది కొత్త సూత్రమే కదా. సో వృత్తం యొక్క పరిధి ఇచ్చినప్పుడు దాని వైశాల్యం కట్టడానికి ఏ సూత్రం వాడచ్చు, c²/4π. నువ్వు ఎక్స్ట్రా ఏం పెట్టాలి, ఎక్స్ట్రా 2 పెట్టాలి కాబట్టి c²/8π అని రాస్తే చాలు కదా. అంటే c² 22 ఇంటూ 22 బై 8 ఇంటూ 5 22/7. ఓకే సో 22 ఇంటూ 22 ఇంటూ 7 బై 8 ఇంటూ 22. సో 22 క్యాన్సిల్. టేబుల్ 11 టైమ్స్ 4 టైమ్స్ ఇందులో 11 టైమ్స్ 11 7 77/4. సో 19.25 అనమాట. 19.25 అనేది దాని యొక్క వైశాల్యము అవుతుంది, అర్ధవృత్త వైశాల్యంగా మారుతుంది. సో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక లెక్క ఇచ్చినప్పుడు దాన్ని వెంటనే నువ్వు డైరెక్ట్ గా ఆర్ కట్టేసి చేసేద్దాము అనుకోదు. అది కట్టకుండా ఇచ్చిన దాని నుంచే నీకు కావలసిన సూత్రంలోకి మార్చుకునేలాగా చేయాలి. అలా అయితే ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నీకు ఈజీగా సమ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనం జాబ్ గెయిన్ చేయాలి అంటే కనుక స్పాంటేనియస్ రియాక్షన్స్ ఉండాలి. అప్పటికప్పుడు ఆ సూత్రానికి తగ్గట్టుగా నువ్వు మార్చేయాలి. అంతే తప్ప మధ్యలో చెప్పని ఇండిటర్మినేట్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తాను, అవసరం లేని కనుక్కుంటాను అన్నావంటే నువ్వు అనవసరంగా మిగిలిపోతావు. సో నువ్వు అలా అవ్వకూడదు అనేసి నేను ఇవన్నీ చెప్తున్నాను కాబట్టి నువ్వు ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా స్టూడెంట్స్. ఇది టోటల్ గా 27వ తారీఖున జరిగినటువంటి సెషన్ 2 పేపర్ యొక్క కంప్లీట్ ఎనాలిసిస్. పేపర్ పూర్తి అయిపోయింది దీనితో. ఓకేనా. సో ముందు పార్ట్లు కూడా ఆల్రెడీ మన వీడియోస్ లో ఉన్నాయి కాబట్టి ఎవరైనా చూడకుండా ఉంటే అవి కూడా చూసేయండి. ఓకే సో ఎలా వస్తున్నాయి అనేది మీకు ఐడియా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా నాకు తెలిసి టఫ్ గానే రావచ్చు. టెట్ టైంలో కూడా టఫ్ అని చెప్పాలి, చాలా మంది వినలేదు. సో చాలా మంది ఫీల్ అవుతున్నారు టెట్ అవ్వలేదు. సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మీరు సిల్లీగా మాత్రం తీసుకోకండి. ఇక్కడ ఎలాగైతే కండిషన్ క్వశ్చన్స్ ఇచ్చారో ఇప్పుడు కూడా అలా ఇస్తారు. ఓకే సో మీరు కనుక ఏవైనా టాపిక్ లో ఇబ్బంది ఫీల్ అవుతుంది అంటే సార్ నేను ఆల్రెడీ ఒక 4-5 టాపిక్లు ప్రిపేర్ అయిపోయాను సార్, కొత్తగా ఇంకో 2-3 టాపిక్లు ఇబ్బందిగా ఉన్నాయి
ఓకేనా. అవి నేను క్లాసెస్ విని నేర్చుకోవాలనుకుంటున్నాను సార్ అని అంటే కనుక మనము ప్రతి టాపిక్ని రికార్డింగ్ వీడియో రూపంలో ఇస్తున్నాము. ఓకేనా. రికార్డింగ్ వీడియో టాపిక్ వెయిటేజ్ని బట్టి కొన్ని చిన్నగాను కొన్ని పెద్దగాను ఉంటాయి. ఓకే. అవి కనుక ఎస్జిటి వాళ్ళకు కావాలి అంటే మీరు ఎస్జిటి కాబట్టి మీకు చెప్తున్నారు 250 రూపాయలు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఆ నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టి మీ పేరు చాప్టర్ నేమ్ పంపితే మనం రికార్డింగ్ వీడియోస్ మీకు అందజేస్తామండి. అది మీకు అందజేస్తామన్నమాట. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా అసిస్టెంట్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ టాపిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీటితో పాటు అవి కూడా ఉన్నాయి. వాళ్ళకైతే కనుక ఈచ్ టాపిక్ 350 రూపీస్కే ఇస్తున్నాము. సో వాళ్ళకి కూడా మీరు ఈ విషయాన్ని షేర్ చేయండి. మీకు తప్ప ఓకేనా. సో వీలైతే కనుక ఏమైనా 1% ఎక్స్టెన్స్ అయితే కనుక ప్రతి టాపిక్ మీకు ఇచ్చే టాపిక్ మీద 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ బిట్స్ కుదిరితే వాటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాము టాపిక్తో పాటు. సో వీలైతే అది చేస్తాం, లేదంటే కనుక మనం మామూలుగానే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ రోజుతోనే పోతుంది, అవసరం అనుకోకండి. ఎవరైనా టెట్కి దీని తర్వాత వచ్చే టెట్కి కానీ తెలంగాణ మీకు తెలిసిన టెట్ వ్యక్తులకు కానీ వాళ్ళకు కూడా ఇవి ఉపయోగపడతాయి. ఓకేనా. సో వాళ్ళకి టెట్ ఫ్రమ్ డిఎస్సి రెండింటికి ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మీరు కుదిరితే వాళ్ళకి మీకు ఎవరైనా తెలిస్తే షేర్ చేయండి. ఒక మీ సర్కిల్లోనే ఇంకెవరైనా కనుక ఇలా నేర్చుకుందాం ఒక టాపిక్ అనుకుంటే కనుక 250 రూపీస్ మీరు ఏదో పే చేయగలరు నాకు తెలుసు, అంత ఇబ్బంది కాదు. ఈ టైంలో నెక్స్ట్ వాల్యుబుల్ కంటెంట్ మీరు చూసుకుంటే అన్ని ఎగ్జామ్ ఎలా అడుగుతారో అవన్నీ కవర్ అవ్వాలి. టెక్స్ట్ బుక్ కవర్ అయ్యేలాగా మనం ఇస్తున్నాము. కాబట్టి మీరు మైండ్లో పెట్టుకోండి. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్. టోటల్ 27th జరిగినటువంటి పేపర్లోని సెషన్ 2 ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మరొక డేలో జరిగిన ఎగ్జామ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను స్టార్ట్ చేస్తాను. అప్పటి వరకు ప్రతి ఒక్కరికి